అది ఓకే. కానీ నిన్న మనం ఒకటి చెప్పాము, ఎక్కడ విశాఖలో ఒక హాస్టల్ గురుకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి విద్యార్థి విభాగం అని ఎవరు కొంతమంది యువకులు వాళ్ళు ఆ హాస్టల్లోకి వచ్చి ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేసి పిల్లలు తినేటువంటి ఫుడ్ను పడేసి అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీదకి ఎక్కి అక్కడ ఉన్న వార్డెన్ని పనిచేసేటువంటి వంట వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరినీ కత్తి తీసుకునేలా బెదిరించి విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి పరారయ్యే విధంగా చేస్తే వాళ్ళ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ లేకపోతే XYZ కంప్లైంట్ కేసు పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోలేదట. అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే అసలు జనరల్గా సరే విద్యార్థులు స్టడీస్ అని అంటే ఇవన్నీ లోకేష్ గారి కింద వస్తాయి, హాస్టల్స్ ఇవన్నీ అంటే మంత్రి స్వామి గారి కిందకు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం, అది కేసు కట్టాలా లేదనేది ఆ విజువల్ చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. ఒకసారి ప్రోమో ఉన్నట్లుంది మన దగ్గర, ఒకసారి ఆ ప్రోమో లేకపోతే ఆ విజువల్ వేయండి, ప్రోమో ఉంటే ప్రోమో కూడా వేయండి. ఈ విండోస్ చూడండి, ఆ పైనుంచి పడేస్తారు, ఆ పైనుంచి పడేస్తారు అంటే కిటికీలో ఇలా పీకేసి విశాఖ గురుకుల హాస్టల్లో వైసీపీ వీరంగం. అన్నం బాగుందంటే అరాచకం చేస్తారా? అన్నం పుణ్యం ఎరగని అమాయకులపై రప్పా రప్పా అంటూ రంకెలేస్తారా? క్లాసుల్లోకి వచ్చి ఆ బెంచెస్ అన్ని పైనుంచి పడేసరి రౌడీయిజం లాగా బిహేవ్ చేస్తారు. ఉద్యోగ నిర్వహణలో ఉన్న సిబ్బంది మీద వాళ్ళు దాడి చేయడం కూడా పద్ధతి కాదు. చిట్టిపొట్టి చిన్నారులపై రాజకీయాలా? ఎవరి షూరిటీతో ఈ విధ్వంసం? అధినాయకుడు ఏ విధంగా ఉన్నారో ఈ కార్యకర్తలు కూడా ఆ విధంగా తయారవుతున్నారు. ఎవరి గ్యారంటీతో ఈ అరాచకం? ఎట్ మహా న్యూస్. ఆయన బయట ఉండాలి, వార్డెన్ బయట ఒకసారి వాళ్ళు మధ్యాహ్నం 12:55 గంటలకి మూకుమ్మడిగా మెరుపు దాడి చేసుకుంటూ లోనకి ప్రవేశించారండి. అరుపులు కేకలతో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని దిగ్బంధ స్థితిలో మేము పడిపోయాం. అదే టైంలో చిన్న పిల్లలు భోజనం కోసం అక్కడి నుంచి వాళ్ళు వస్తుంటే పైన ఇనప రాడ్లతో ఉన్నటువంటి బల్లలు పై నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి విసిరారు. ఒక కుర్రోడుకు కానీ అది తగిలితే వాడు చచ్చిపోతే ఎవడు సమాధానం చెప్తాడండి? అంత విధ్వంసం చేశారండి. కాలు ఏల పట్టుకున్నాను, బాబు ఇది భోజనాలు చేసే టైం, మీరు కూడా భోజనాలు పెడతాను, ప్లేట్లు కూడా చేసి తర్వాత సామరస్యంగా మనం మాట్లాడుకుందాం అంటే నన్ను తోసి అక్కడ వడ్డించే వంటపాడి మీద ఎగిరి ఆడి మీద అట్టిపళ్ళు కోసుకునే ఒక చాక్ ఉంటే ఆయన తీసుకుని బెదిరించి అక్కడి నుంచి పిల్లల మీద దూకి అట్టిపళ్ళు తీసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు మైండ్ బ్లాక్ అయిపోయండి. మీరు అన్నట్టు ఇప్పటివరకు కూడా కేసు కూడా ఫైల్ అవ్వలేదు. ఇంకా ఆ కత్తి తీసుకుని వాళ్ళు బెదిరించిన తర్వాత పిల్లలు పోయి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత వీళ్ళని కాపాడటానికి కూడా ఆ హాస్టల్కి సంబంధించినటువంటి ఎవరో ఇంకొకరు వాళ్ళు కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. మరి ఇంక అంటే ఏం చేస్తే వీళ్ళు అంటే వాళ్ళని ఇప్పుడు ఇట్లా వదిలేస్తే రేపు ఇంకొక స్కూల్లో పోయి పిల్లల్ని టీచర్లని ఫ్యాకల్టీని కొట్టిపారేసి వాళ్ళని బగలగొట్టేస్తే దానికి అప్పుడు ఏం కావాలి? అంటే ప్రభుత్వం అసలు ఏ కోణంలో చూస్తుంది, ఏ అంశంలో చూస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. దానికి దీనికి సంబంధించి గురుకుల వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే కన్సర్న్ అధికారులను అడిగితే ఆ కన్సర్న్ అధికారులు ఆ పై వాళ్ళ మీద, ఆ పై వాళ్ళు ఆ పై వాళ్ళ మీద, ఆ పై వాళ్ళు ఆ కింద వాళ్ళ మీద, ఆ కింద వాళ్ళు ఆ కింద వాళ్ళ మీద చెబుతున్నారు. ఎందుకురా నాయన మీకు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి అడిగిన వెళ్ళండ్రా బాబు, ప్రభుత్వం ఇంకోని పెట్టుకున్నా పని చేయించుకునేది. మీలాంటి వాళ్ళు ఉంచి అట్లాంటి వ్యవస్థలను నాశనం చేస్తూ ఉంటే కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండొద్దు?
అంటే నేను అంటుంది వాళ్ళు పాపం రైట్గా వచ్చి అడగడంలో తప్పు లేదు, వాళ్ళు రైట్గా ఫైట్ చేయడంలో తప్పు లేదు. విద్యార్థి సంఘాలకు ఎప్పుడు రైట్ ఉండిద్ది, కానీ దానికి ఒక పద్ధతి ఉండిద్ది. ఆ టేబుల్ ఎక్కి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఆ ఎత్తి కింద వేసి ఈ ఎత్తి పగలగొట్టి ఆ కత్తి తీసుకుని బెదిరించడం అతను చెప్తున్నాడు. మరి అంత చేసినప్పుడు దాని మీద ఒక యాక్షన్ అనేది లేకపోతే రేపు వాళ్ళు ఇంకే దుర్మార్గాలకైనా ఏ దుశ్చర్లకైనా పాల్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళకి తెలిసి వచ్చారో తెలియక వచ్చారో ఎవరైనా మోటివేట్ చేసి తీసుకెళ్లారో అది ఎంక్వైరీ చేసి నిజంగా అది ఎవరు కావాలని చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని, తెలియక వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ వచ్చి సైలెంట్గా నుంచున్నటువంటి వాళ్ళని వదిలేసి మిగిలినటువంటి చర్యలు తీసుకోకపోతే ఏం న్యాయం? ఏందో ఏమని అదే సార్, అంటే ఎంత లోపం కనపడతా ఉందంటే చిన్నపిల్లలు అక్కడ ఉన్న చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లో పెట్టారు. వాస్తవానికి విద్యార్థి సంఘాలకు విద్యార్థుల యొక్క సమస్యల మీద పోరాటం చేసే రైట్ ఉంటుంది. ఆ పోరాటాలు ఎలా ఉంటే సాధ్యతం అంటే విధ్వంసం చేసే విధంగా నిన్న విశాఖపట్నంలో ఎస్సీ బాలుర గృహంలో దాడి చేయడమే కాకుండా దాని వెనక ఒక రాజకీయ కోణం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు సార్. తొలిసారి విశాఖపట్నంలో ఇలాంటి ఘటన జరిగిందంటే పొలిటికల్ కోణ కూడా ఉందా దానికి? సార్ అవును సార్, రాజకీయపరమైన అంశాలు ఇందులో ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వాస్తవానికి మనం నిన్న టెలికాస్ట్ చేసాం, ఈ రోజు కూడా అంశాన్ని ఉన్నతాధికారులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ విభాగం చూసే ఒక ముఖ్య అధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆయన సెలవులో ఉన్నాను, ఇది మరొకరు చూస్తున్నారు అంటూ చెప్పడంతో కూడా ఆ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మనం దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం కూడా వచ్చే అవకాశం. అయితే ఒకటైతే వాస్తవం, ఇక్కడ పిల్లలకి భద్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇష్టానుసారం ఏదైతే ఉందో నిరసన పేరుతోనో లేదంటే ఆందోళన పేరుతో అక్కడున్న ఎవరైతే ఉన్నారో విద్యార్థులకే నష్టం చేసే ప్రయత్నం జరగడం, తద్వారా ప్రభుత్వాలు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ కనిపిస్తోంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ అనేది అవసరం. అయితే సార్ దీంట్లో ఏమి లేదు, ఆ హాస్టల్కి సంబంధించి నిర్వహణ చూసేటువంటి ఒక అధికారి, ఆ అధికారి కావాలని విద్యార్థుల్ని పిలిపించి వారే గొడవ చేయించి వారే రాద్ధాంతం చేయించి వారే విధ్వంసం చేయించి వారే ఆ వీడియోలు తీపించి వాళ్లే దీన్ని ప్రచారం చేసే విధంగా వ్యవహరించి దీన్ని ఈ రకంగా గవర్నమెంట్ను బదనాం చేయాలనేటువంటి ఒక కుట్రకు కూడా వాళ్ళు పాల్పడ్డారట. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఉంది. అట్లాంటి అధికారుల మీద ఒక్కసారి సరైనటువంటి చర్యలు తీసుకుంటే రెండోసారి ఇది జరిగిద్దా? ఏందో ఇవన్నీ. సరే, నెక్స్ట్